ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. మీ జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2026వ సంవత్సరం మార్చి 2వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు వీరికి ఏ విధంగా ఉన్నాయి, ఈరోజు దినఫలాల ప్రకారం వృషభ రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉండబోతున్నాయి. ఈరోజు ఒక వ్యక్తి మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాడు. అయితే ఆ వ్యక్తి ఎవరు, ఎందుకు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాడు, ఈ విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు కనుక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. నోటిఫికేషన్ రాగానే మీరు వీడియో ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్తే కనుక, వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులందరూ కూడా వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి వచ్చేసి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక, వృషభ రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. వీరికి అందంపై ఆసక్తి అనేది ఎక్కువగా ఉంటుంది. ఆకర్షణీయంగా కనిపించడం కోసం అందంగా అలంకరించుకుంటూ ఉంటారు. వీరికి కార్యశక్తి, కార్యదీక్షత కూడా ఎక్కువగా ఉంటుంది. వీరు ప్రేమకు ఎంతటి ప్రాధాన్యతను ఇస్తారో, స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతను ఇస్తారు. స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి మాట సహాయమే కాకుండా ఆర్థిక సహాయాన్ని సైతం కూడా చేస్తూ ఉంటారు. అలాగే మీరు చేసే ప్రయత్నాలలో సక్సెస్ అవుతారు. వృత్తి వ్యాపారాలలో ఆశించిన స్థాయిలో పురోగతి అనేది కనిపిస్తుంది. నిరుద్యోగులు మంచి ఉద్యోగాలలో విలసిల్లుతూ ఉంటారు. పండితులు ఇక అదే విధంగా మీకు వృషభ రాశి వారు ప్రేమ, స్నేహబంధాలు అనుకూలంగా ఉంటాయి. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటారు. ఇక వృషభ రాశి వారు అదేవిధంగా రాబోయే రోజుల్లో మీ యొక్క దశ అనేది తిరగబోతుందని చెప్పుకోవచ్చు. మీ జీవితం చాలా బాగుంటుంది. కారణం, ఒక వ్యక్తి నుండి ఎవరైతే మీ జీవితంలో కీలకంగా ఉంటారో, మిమ్మల్ని ఇప్పటి వరకు ముందుకు నడిపించారో, మీ తండ్రి నుండి మీకు ఈ సమయంలో ఎటువంటి మీకు బాధ ఉన్నా, ఆర్థికంగా వెనుకబడి ఉన్నా, మీకు మీ యొక్క తండ్రి ఒక బ్యాక్ జోన్గా ఉంటూ మిమ్మల్ని ముందుకు నడిపిస్తాడు. మీ యొక్క ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో ఆర్థికంగా పైకి రాబోతున్నారు. ఇక వృషభ రాశి వారు ఇక సానుకూలం, అదేవిధంగా మరియు కొత్త ఆలోచనల కారణంగా మీరు ఏ పనిని ప్రారంభించినా దానిని భారీ విజయం సాధించుకుంటారు. వ్యాపార విస్తరణకు, వ్యాపారస్తులకు లాభాలు వస్తాయి. మీరు చేసుకున్న బిజినెస్లో పెద్ద ప్రాజెక్టుని పొందుకుంటారు. అదేవిధంగా ఈరోజు మీ యొక్క కొత్త ఆలోచనల కారణంగా మీరు ఏ పనిని ప్రారంభించినా దానిని భారీ విజయంగా పొందుకుంటారు. ఇక ఈరోజు మీరు కొత్త వాహనం, భూమి, ఇల్లు మొదలైన వాటిని కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే కనుక ఖచ్చితంగా మరికొద్ది రోజుల్లోనే మీ కోరిక అనేది తీరుతుంది. ఇక కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో, వీరి యొక్క కుటుంబ పెద్దలు ఉన్నారో కదండి, వారి యొక్క ఆశీస్సులు పొందుకుంటే కనుక ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఏ పనిలోనైనా సరే ఆఫీసులో అధికారులు తమ యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శించేందుకు మంచి ఛాన్స్ అనేది మీకు లభిస్తుంది. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని మీరు శక్తివంతంగా, రీఫ్రెష్గా ఉంచుకోవడానికి మీ యొక్క డైలీ రొటీన్ భాగంగా మీరు కనుక సూర్య నమస్కారాలు చేస్తే ఖచ్చితంగా మీ జీవితంలో మార్పు అనేది వస్తాయని, ఇకపోతే ఉద్యోగస్తులు అయితే ఈ సమయంలో ప్రమోషన్లు పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. బరువు బాధ్యతలు కూడా పెరుగుతాయి. మీరు వర్క్ చేస్తున్న ప్లేసులో ఎక్కడైనా సరేనండి, మీరు ఎక్కడ వర్క్ చేసినా అక్కడ వర్క్ చేస్తున్న చోట మీ పైన మరింత డిఫెక్ట్స్ అనేది ఉంటుంది. మీ యొక్క కొలీగ్స్కి అందరూ మిమ్మల్ని ఎంతో గౌరవంతో చూస్తారు. ఇకపోతే విద్యార్థులు లైఫ్లో కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. పోటీ పరీక్షలతో మంచి ర్యాంకులు సాధించే ఛాన్స్ కూడా కనిపిస్తుంది. నిరుద్యోగులు మంచి ఉద్యోగం లభించేందుకు మీరు కనుక కృషి చేస్తే ఖచ్చితంగా మీకు మంచి ఉద్యోగం అనేది లభిస్తుంది. ఇక
వృషభ రాశి వారు ఆకస్మిక ధనయోగం ప్రాప్తించే అవకాశాలు ఉందని చెప్పుకోవచ్చు అని జ్యోతిష శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇక ఈ రాశి వారు తమ జీవితంలో మంచి విజయాలను సాధిస్తారు. మీరు చేసిన పనికి మంచి ఫలితాలు కూడా పొందుకుంటారు. ఏ విషయంలో తిరుగు అనేది మీకు ఉండదని చెప్పుకోవచ్చు. ఏ విషయంలో కూడా మీకు అసలు తిరుగు ఉండదు. అందువల్ల ఈ రాశి వారిని అదృష్టవంతులుగా చెబుతున్నారు జ్యోతిష శాస్త్ర నిపుణులు. ఇకపోతే మీ యొక్క రాశి వారు మార్చి 2వ తేదీ సోమవారం రోజున వృషభ రాశి వారికి ఒక పురుషుడు వెతుక్కుంటూ వస్తారు. అవునండి, మరి ఇంతకీ ఎవరు వెతుక్కుంటూ వస్తారు, ఎందుకు వస్తారు, అసలు మీ వద్దకు రావడానికి గల కారణం ఏమిటి అంటే చూద్దాం ఇప్పుడు. అలాగే మార్చి 2వ తేదీ సోమవారం నాడు వృషభ రాశి వారిని వెతుక్కుంటూ మీ వద్దకు వస్తారు ఆ పురుషుడు. ఎవరంటే మీ యొక్క స్నేహితుడు, మీ యొక్క ప్రాణ స్నేహితుడు. మీరు ఆడవారైనా మగవారైనా సరే కావచ్చండి. మీ యొక్క పురుషుడు మీ యొక్క స్నేహితుడు కావడం వల్ల మిమ్మల్ని వెతుక్కుంటూ మీ వద్దకు మీ ఇంటికి రాబోతున్నాడు. ఎందుకంటే చిన్ననాటి స్నేహితుడు తను కాబట్టి మిమ్మల్ని వెతుక్కుంటూ, మీరు దూరమైన అప్పుడప్పుడు మిమ్మల్ని కాల్ చేస్తూ ఇప్పుడు ఎడబాటు ఇన్నాళ్ళు మర్చిపోవాలని ఆ స్నేహితుడు మళ్ళీ మీరున్న ప్లేస్కి వచ్చి మిమ్మల్ని వెతకడం ఖచ్చితంగా ఏదో ఒక రకంగా చేరుకుంటాడు మీ దగ్గరకి. మార్చి 2వ తేదీ సోమవారం రోజున వృషభ రాశి వారి యొక్క ప్రాణ స్నేహితుడు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు. సో చూశారు కదండి ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.